తెలంగాణ ప్రజలందరికీ చూసిన పెద్దలకు సోదరులందరూ సలహా సూచన ఏదైనా అనుకోండి. మనం కూర్చో ముందల మన ఇళ్ళలో ఉన్న మన పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ ఏవైతే ఇక్కడ ఉన్న తీసుకొచ్చి వాళ్ళకి సలహాలు సూచనలు జరిగే ప్రోగ్రామ్ కొద్దిగా నిర్వహిస్తే వాళ్ళకి అర్థమవుతుందని చెప్పి నా సూచన. దయచేసి మనం ఇక్కడ ఎవరైతే వస్తున్నామో మన ఇళ్ళలో ఉన్న మన ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ చదువుకుని అందరం తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేస్తే బాగుంటుంది నా సూచన. థ్యాంక్ యూ. తప్పకుండా కృష్ణ, తప్పకుండా. అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చేటువంటి పిల్పాక శ్రీకరణ గారి నుంచి 2 విషయాలు మాట్లాడుతున్నాం. ఇందాకనే చెప్పినట్లుగా ఈ ఆర్జిక కాలనీ నిర్మాణంలో ఈ ఆర్జిక కాలనీలో ఏ పండుగలు చేసినా వారు ముందుండి ఈ కార్యక్రమాలు అనేది నడిపించినటువంటి పద్ధతుల్లో ఇప్పటి వరకు వచ్చారు. ఇప్పటికీ కూడా మొన్న వారం కింద జరిగినటువంటి పండుగ కూడా ఏదైతే ఎల్లమ్మ, పోచమ్మ, బొట్టాయి పండుగలు ఉన్నాయో ఈ పండుగలు కూడా వాళ్ళ దగ్గరుండి పర్యవేక్షించుకుంటూ వాళ్ళ దగ్గరుండి ఈ పండుగ కార్యక్రమాలన్నింటినీ కూడా చేయించారు. కాలనీ బాగుండాలని చెప్పేసి కూడా కోరుకున్నటువంటి వ్యక్తి కాబట్టి వారిని ఈరోజు మా ముఖ్య అతిథులుగా పిలిచినందుకు మరొకసారి అభినందిస్తున్నాం. ఇకపోతే వాళ్ళు ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన తర్వాత 3,000 రూపాయలని వాళ్ళు ఇవ్వడం జరిగింది. గతంలో మనకు మణిపాల్ రెడ్డి అన్న కూడా 3,000 రూపాయలు ఇచ్చి అంబేద్కర్ సంఘం కేవలం ఈ జ్ఞానమాల కార్యక్రమాలు నిర్మించడంతో పాటు సమాజంలో కొన్ని సేవా కార్యక్రమాలను కూడా